రమేషు, ఈ వీడియో నీకోసమే స్పెషల్‌గా నీకోసం చేసిందనమాట. నువ్వే చూడాలిది. ఎందుకంటే ఆహ్, నీకోసం చేయబడిందనమాట. నీకోసం స్పెసిఫిక్‌గా స్పెషల్ ఎడిషన్ ఫర్ యూ. కనకపు సింహాసమున సునకము కూర్చుండబెట్టి శుభలగ్నమునం దొనరగ బట్టము గట్టిన వెనకటి గుణమేల మాను వినరా సుమతి. సో, బంగారు సింహాసనం మీద సునకాన్ని కూర్చోబెట్టి మంచి శుభలగ్నం చూసి దానికి పట్టాభిషేకం చేసినా కానీ అది పాత కక్కుసు పనులే చేస్తుందన్నమాట. సో కాబట్టి అది దానికి ఎక్కడ ఏం చేస్తున్నాం, మనం ఎక్కడ ఉన్నాం అనేది దానికి సంబంధం లేదు. సో అదేవిధంగా ఇప్పుడు నీ నీ వే ఆఫ్ ఈ వాగ్దాటి ఏదైతే ఉందో అది అందరికి ఉండిద్ది, నీకు ఒక్కడికే కాదు. నువ్వేం స్పెషల్ కాదు, నువ్వేం దిగురు రాలేదు, నువ్వేమి నేనే మగవాడిని అని చెప్పేసి నేనే ఈ భూమి మీద ఉండే అనంతకోటి జీవాల్లో నేను ఒక్కడనే స్పెషల్ అంటే కుదరదు. అందరూ స్పెషలే. ఎవ్రీ వన్ ఈజ్ కాంట్రిబ్యూటింగ్ దేర్ పార్ట్ టు ద వరల్డ్. 95% ట్రాష్ అంటే ఎవడో ఒప్పుకోడు, ఓకేనా? సో ఈ వీడియో జస్ట్ నీకోసమే అనమాట. నువ్వు దేని మీద స్టాండ్ ఉన్నావు నీకు తెలియదు, అసలు నువ్వు దేనికి స్టాండ్ తీసుకుంటున్నావు నీకు అర్థం కాదు. ఎందుకంటే అసలు వచ్చిన కాంటెక్స్ట్ వేరు, నువ్వు మాట్లాడుతున్న సబ్జెక్ట్ వేరు. అసలు రేపులు అవన్నీ అసలు దీంట్లో అసలు ఈ కాంటెక్స్ట్లోకి ఎందుకు వచ్చినాయి? అసలు మాట్లాడే టాపిక్ ఏంది అక్కడ? ఇప్పుడు మహిళల వస్త్రధారణ మీద ఒకళ్ళు కమెంట్ చేశారు, దాంట్లో కొన్ని తప్పుడు పదాలు ఆ దొరిలిన వాటికి వాళ్ళు అపాలజీ చెప్పారు, ఓకేనా? సో ఇంకో కొంతమంది వేరే ఉద్దేశాల మీద కొంచెం పెద్దవాళ్ళు వాళ్ళు ఏదో చెప్పబోయి కొంచెం మాటలు అటు ఇటు తడబడి దానికి వాళ్ళు సంజాయిషి చెప్పుకోలేదు. బట్ స్టిల్ ఓకే, దాన్ని వదిలేద్దాం. వీళ్ళు పెద్దోళ్ళు, ఇంట్లో ఒక మధ్యతరగతి కుటుంబంలో ఇంట్లో ఆడపిల్లలు ఉంటే అదేవిధంగా ప్రతి ఇంట్లో చెప్పేది అది, అందరూ అదేవిధంగా చెప్తారు. అది ప్రజెంట్ ఉన్న సొసైటీలో నువ్వు యాక్సెప్టబుల్ కాదని చెప్పేసి నువ్వు అంటున్నావు, కానీ అందరిని నువ్వు మార్చలేవుగా. 100కి 95 మంది ఉంటే 95 మందిని నువ్వు ట్రాష్ అంటున్నావు కదా. ఈ 95% మందిని నువ్వు మార్చాలని నువ్వు కంకణం కట్టుకున్నావు. నువ్వు ఏ సైడ్ ఉన్నావు నువ్వు అసలు? ఇప్పుడు నువ్వేమంటున్నావు? అందరినీ ఈ 95% కాదు 100% మందిని నువ్వు బేసిక్గా అమ్మాయిలు అయితే వాళ్ళని బట్టలు ఎప్పి తిరగమంటున్నావు. నేను వెల్కమ్ చేస్తానంటున్నావు. నువ్వు పెళ్లిగానోడివి, నీకు అసలు పిల్లలు లేరు, ఎవరు లేరు. వీళ్ళందరూ బట్టలు ఎప్పి తిరిగితే నువ్వు చూస్తావా? అసలు నీ ఉద్దేశం ఏంది? వీళ్ళందరూ బట్టలు ఎప్పి తిరిగితే నువ్వు చూడాలని నీ కోరిక? అసలు ఇప్పుడు ఈ భావాలు అందరికి వస్తాయి. ఇప్పుడు నువ్వు అన్నదానికి వాళ్ళని తప్పుపట్టావు కదా. ఎవరైతే వీళ్ళు ఈ విధంగా వీళ్ళందరూ రేపిస్టులు అలాంటి వాళ్ళకి ఆలోచనలు వస్తాయని జడ్జిమెంట్ పాస్ చేసావు కదా. సో వీళ్ళందరూ అది ఇప్పి తిరుగుతుంటే నువ్వు చూడాలని నీ కోరికగా ఉందా? సో అదేవిధంగా మిగిలిన వాళ్ళకి కూడా అదే ఆలోచనలు వస్తాయన్నమాట. నువ్వు ఎలాగైతే ఆలోచించావో నీలాంటి వాళ్ళు కూడా ఇలానే ఈ విధంగా ఆలోచిస్తున్నారు. అంటే ఎదుటి ఇతరుల పిల్లల మీద నువ్వు నిస్సిగ్గుగా కమెంట్ చేసేటప్పుడు రవి తెలుగు ట్రావెలర్ వైఫ్ మీద ఆమె గొండాలెత్తి నువ్వు ఎగిరిస్తున్నావు అని చెప్పేసి నువ్వు ఒక వీడియోని చేసావు ఆయన మీద నెగిటివిటీ ఉన్నా సరే, ఆయన దేశాలు తిరిగాడో తెలియదు దేవుడు తెలుసు. అసలు నువ్వు స్కామ్ అని చెప్పావు, అది చెప్పావు, ఇది చెప్పావు. నువ్వు కూడా ఎన్నో నేను ఇతరులకు దానం చేశాను, వాళ్ళకి దానం చేశాను అని చెప్పేసి వీళ్ళందరి ఫేకు, వాళ్ళందరూ ఫేకు, నేనే నిజాయితీ పరుణ్ణి, నేను ఇది చేశాను అని చెప్పేసి నువ్వు చాలా సొల్లు మాటలు చెప్పావు. నేను ఈ కోతికి అన్నం పెడతాను, ఈ కోతికి ఈ పిల్లికి బెచ్చం పెడతానా, ఈ మాటలన్నీ నువ్వు చేసి చూపించావు. వాళ్ళందరికీ ఏదైతే వర్తిస్తాయో నీకు అదే వర్తిస్తాయి. నువ్వే ఎక్సెప్షనల్ కాదు. కాకపోతే ఏంటంటే నీ షో నడిపించడానికి నువ్వు చేసిన తతంగం ఏంటంటే వాళ్ళని వీళ్ళని బ్లేమ్ చేసావు, నీ బ్లేమ్ గేమ్ నడిపించావు. కాకపోతే వన్ ఆఫ్ ద గుడ్ థింగ్స్ ఏంటంటే నువ్వు చేసింది గ్యాంబ్లింగ్, వీటి మీద మాట్లాడావు గట్టిగా. నువ్వు అదేవిధంగా మంచి పాయింట్ మీద మాట్లాడితే ఓకే. ఇప్పుడు ఇలాంటి ఇతరులకి హాని కలిగించే, సమాజానికి హాని కలిగించే వాటిని టాపిక్గా తీసుకొని మీరందరూ బట్టలు ఎప్పి తిరగండి నేను చూస్తాను. ఏంది ఇది అసలు? ఇది టాపిక్గా ఈ కాంటెక్స్లో? వాళ్ళు రేపులు చేయమన్నారా, వాళ్ళు ఇది చేయమన్నారా, అది చేయమన్నారా, వాళ్ళని చేశారని చెప్పి నువ్వు జడ్జిమెంట్ పాస్ చేస్తున్నావు. అసలు కంప్లీట్లీ యు ఆర్ ఇన్ రాంగ్ సైడ్ అండ్ దిస్ ఈస్ ద వీడియో అబౌట్ దట్. ఇతరులకి వాళ్ళ యొక్క ప్రైవసీకి సంబంధించిన విషయం గురించి నువ్వు లేవనెత్తున్నావు. అంటే బేసిక్గా ఏంటంటే ఇతరులు చేస్తే బూతు, నువ్వు చేస్తే నీతి అంటున్నావు. నేను నిలబడతాను అంటున్నావు. ఇప్పుడు బెట్టింగ్ అన్నావు, బాగానే ఉంది, అది నలుగురికి హాని కలిగించే విషయం.
కానీ ఇక్కడ ఎవరు గౌరవనీయులు ఎవరు మాట్లాడినా కానీ వాళ్ళు వాళ్ళ యొక్క సహజంగా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పెళ్ళైన కుటుంబం లేకుండా ఎవరైనా కానీ ఒక మనిషి ఎవరైనా కానీ ఫేస్ చేసేది. ఎవరైనా ఆడవాళ్ళు లేదంటే సరిగ్గా పయ్యేద కనిపించే విధంగా బట్టలు వేసుకున్నారంటే అమ్మ ఆ విధంగా వేసుకోవద్దమ్మా, ఆ విధంగా వేసుకుంటే మనుషులు రకరకాలుగా చూస్తారు. ఎందుకంటే ఇక్కడే కాదు, నువ్వు 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 సోకాల్డ్ అమెరికా అంటున్నావు, ఇంకోటి దేశాలు మెన్షన్ చేస్తున్నావు. ఓకే, ఆ సోకాల్డ్ అమెరికాలో కూడా ఏంటంటే నేను ఇక్కడ బతుకుతున్నా కాబట్టి నీకు చెప్తున్నాను, ఇక్కడ కూడా ఏంటంటే ఇట్స్ నాట్ ఓకే. మనుషులు వాళ్ళు ఇష్టాన్ని ప్రకారంగా తల్లిదండ్రులను వదిలేసి బతుకుతున్నారు. వాళ్ళ కంట్రోల్లో బేసిక్గా చెప్పు చేతుల్లో బతకడం అంటే 18 సంవత్సరాల దాకా వాళ్ళ గూడు మీద నిలబడి బతుకుతున్నారు. సో ఆబ్వియస్గా ఏంటంటే వాళ్ళు చెప్పినట్టే బతకాలి. ఇప్పుడు చిన్నప్పుడు ఇది ఆడవాళ్ళకి మాత్రమే ఉద్దేశించి కాదు, మగవాళ్ళకు కూడా ఉద్దేశించిందే. ఇప్పుడు మగవాడైనా కానీ చిన్నప్పటి నుంచి వాడేమో తల్లిదండ్రులు చెప్పిన మాట వినకుండా పెరుగుతున్నాడా? ఇప్పుడు వాళ్ళు చెప్పిన మాట నువ్వు బ్రేక్ చేసి రమ్మంటున్నావు. చిన్నపిల్లలు వాళ్ళకి ఏం తెలుసు, నువ్వు చెప్తేనే కదా తెలిసేది. నువ్వు బట్టలు ఇప్పమంటున్నావు, అసలు నీ కథ ఏందో నాకు అర్థం కావట్లేదు. అసలు నువ్వు ప్రజలని ఏ విధంగా మభ్యపెట్టాలనుకుంటున్నావో అసలు కంప్లీట్గా ఒక రాంగ్ ఐడియాలజీని తీసుకుపోతున్నావు. నేను దానికోసమే ఫస్ట్ టైము నువ్వు ఇప్పుడు దాకా నేను అపోజ్ చేయలేదు, నువ్వు ఏది మాట్లాడినా కానీ ఒక్కసారి నువ్వు తప్పుగా మాట్లాడి ఆబ్జెక్టిఫై చేసే ఉమెన్ కూడా. రవి ద ట్రావెలర్ వాళ్ళ యొక్క వైఫ్ని అతను కూడా నాకు తెలియదు, అతను కూడా నువ్వు ఏదో తను ఫ్రాడ్ చేశాడు సంథింగ్, తను దేశాలు తిరిగాడని చెప్పావు. సరే, అంతవరకు ఓకే. తను తీరకపోయినా చెప్పాడని చెప్పేసి మోసం చేస్తున్నాడు, జనాలు మోసం చేస్తున్నాడని చెప్పావు, ఓకే, అంతవరకు ఓకే. కానీ తన వైఫ్ గుండాలు ఎత్తుకొని ఆడిస్తున్నావు అని చెప్పేసి ఆయన వైఫ్ని నువ్వు ఆబ్జెక్టిఫై చేసి మాట్లాడు. అప్పుడు నీకు నీ బుద్ధికి అది కొంచెం అర్థం కాలేదా? నువ్వేం మాట్లాడుతున్నావో? ఒక ఉమెన్ ఆబ్జెక్టిఫై చేస్తానని, తన బట్టల వేషధారాన్ని నేను ఆబ్జెక్టిఫై చేస్తానని చెప్పి నీకు అర్థం కాలేదా? ఎంత సడన్గా ఒకళ్ళు వచ్చి ఒక పాయింట్ తీయగలనే గీపులు అంటున్నావు. అసలు ఇప్పుడు రేపు అనే కాన్సెప్ట్ ఎక్కడొచ్చింది? ఇలాంటి మనుషులు రేపులు చేస్తారని చెప్పేసి ఒక తీర్మానం చేస్తున్నావు, ఒక జడ్జిమెంట్ పాస్ చేస్తున్నావు, ఇలాంటి మనుషులు రేపు చేస్తారని చెప్పేసి. అసలు హౌ యూ కెన్ సే దట్? అంటే ఇప్పుడు అలాంటి వ్యక్తులు అది చేస్తారని చెప్పేసి నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు? అది నువ్వేదైతే మాట్లాడుతున్నావు, లేకుంటే సదరు నాగబాబు గారు కానీ ఎవరైనా కానీ ఇప్పుడు ఈ దీంట్లోకి టాపిక్లోకి వచ్చే మనుషులు ఎవరైతే ఉన్నారో ఈ ఒక బట్టలు వేషధారణ అది కొంచెం సరిగ్గా వేసుకోండి. ఆయన సరే మాటలు దొర్లేరు వాళ్ళు, తప్పు ఎక్కడైనా తప్పే. కానీ నువ్వు మాటలు అది కట్ చేసుకో ఇది కట్ చేసుకో, లేకుంటే ఒక వయసులో పెద్దవారిని గౌరవించాలి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే నువ్వు భారతదేశం నా మాతృభూమి సుల్లంతా చెప్పావు, నా భారతీయులు నాకు గొప్ప వాళ్ళు, అది సంస్కృతి సాంప్రదాయాలు చాలా, వాళ్ళు ఎక్కడ అలా ఉన్నారు ఎలా ఉన్నారు. ఇప్పుడు ఇందాక లైవ్లో చూస్తే అంతా రోత కంటెంట్ మొత్తం అసలు మన దేశంలో అది లేదు ఇది లేదు, అసలు అమెరికాలో అసలు ఇవన్నీ చాలా ఈజీగా జరిగిపోతాయి. ఎక్కడ లేదు బ్రదర్. ఇప్పుడు నువ్వు అక్కడికి పోయి వాళ్ళ ఆహార అలవాట్లని వాళ్ళు ఎలా ఉంటారు నువ్వు అలవాటు చేసుకున్నావంటే, వాళ్ళ కుటుంబంలో ఒక మంచిగా ఉన్నావంటే నీకు అర్థమవుతుంది. కానీ నేను కొంతమంది కుటుంబాలకు వెళ్ళాను, వాళ్ళ ఇక్కడ గత 6 సంవత్సరాల నుంచి మోర్ దాన్ 7 years ఇక్కడ బతుకున్నాను. వాళ్ళ క్రిస్టియన్ ఫెస్టివల్స్కి వెళ్ళాను, వాళ్ళ ఇంటికి పోయాను. నేను ఒక హిందువుగా వాళ్ళ క్రిస్టియన్ ఫెస్టివల్స్కి పోయాను, వాళ్ళ ఇంటికి పోయాను. వాళ్ళు పిలిస్తే మేము భోజనాలు షేర్ చేసుకుంటాం, ఇలాగ అన్నీ జరుగుతాయి. వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళ పిల్లల్ని క్రిస్టియన్ మతంలో కూడా వాళ్ళ పిల్లల్ని పయ్యత కనిపించే విధంగా తిరగమని చెప్పరు. వాళ్ళు కూడా ఆల్ కవర్ చేసుకునే ఉండండమ్మా, ఎందుకంటే ఇతరుల్ని ప్రేరేపించకూడదు. ఇదేంటంటే ఇది ఎక్కడ ఉంటుందంటే ఇతరుల్ని ప్రేరేపించకూడదు అనే తత్వంలో ఉంటుందన్నమాట. ఇప్పుడు నువ్వు ఎలా అయినా తిరుగు, నా ఇంటి ముందు నా కళ్ళ ముందు ఇప్పుడు నేను చెల్లించకూడదు అంటే అది కరెక్ట్ కాదు. ఇప్పుడు మనుషులు చెల్లిస్తారు, కానీ అది రాక్షసత్వం ఉండకూడదు. అదే నువ్వు చెప్పే కదా, రేపులు గీపులు అవి జరగకూడదు, అది తప్పు, అది రాక్షసత్వం. అది ఆడవాళ్ళే ఎఫెక్ట్ అవుతున్నారు దానివల్ల అంటే లేదు, మగవాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతున్నారు. ఇప్పుడు కొన్ని సందులు ఉంటాయి, గొంతులు ఉంటాయి, అక్కడ తిరగొద్దంటారు. అక్కడ రౌడీస్ తిరుగుతారు, లేకుంటే టెర్రరిస్టులు తిరుగుతారు, లేకుంటే ఇంక నక్సల్స్ తిరుగుతారు అని చెప్తారు. అక్కడ పోయి నువ్వు పోతావా? పావు. ఇప్పుడు కొన్ని అలాంటి నాకు స్వేచ్ఛ కావాలని చెప్పేసి నేను ఎక్కడ పోయినా నేను ఉండాలని చెప్పేసి ఆడవాళ్ళు పోయినా, లేకపోతే అక్కడ మగవాళ్ళు పోయినా కానీ వాడి మీద కూడా మాబింగ్ జరిగి సంథింగ్ వాడి దగ్గర నుంచి వస్తువులు గ్రాప్ చేయడం, లేకుంటే వాడిని లింక్ చేసి అక్కడ చంపడమో ఏదో జరుగుద్ది. ఇప్పుడు ఎక్కడైతే నీకు తప్పు జరుగుతుందని దగ్గర ఆ ప్లేస్కి నువ్వు పావు, నీకు తెలిస్తే. నువ్వు తెలియకపోతే జరుగుతాయి. అది వాళ్ళకి తెలియకుండా జరిగినవి అవి. అంతేగాని రేపులు జరిగిపోతున్నాయి. వీళ్ళందరూ రేపులు చేశారు, ఈ వాదులందరూ ఈ సనాతన వాదులందరూ రేపులు చేశారని చెప్పేసి నువ్వు ఒక
తప్పుడు నినాదాన్ని తీసుకుపోతున్నా చూడు, అది చాలా తప్పు. ఇప్పుడు నువ్వు ఒక్కడే మగాడివి, మిగిలిన వాళ్ళందరూ అదే 95% అని చెప్పేసి ఒక సెంట్రిక్ పాయింట్ తీసుకున్నావు. 95% దేశంలో ఎదవలు ఉన్నారని చెప్పేసి. అది ఎలా చెప్తావు అసలు నువ్వు ఒక్కడే మగోడివి, మిగిలిన వాళ్ళందరూ దాన్ని ఏమంటారు, అదే నీకు పెళ్లి కాలేదు ఫస్ట్, నీకు అసలు ఒక పెళ్ళైన మగాడి జీవితం తెలియదు, వాడి పిల్లల్ని కనలేదు ఫస్ట్. ఇంకోటి రెండో విషయం, నీకు అసలు ఆ జీవితం గురించి అసలు నాట్ ఈవెన్ ఐడియా అవ్వబోయేట అసలు ఆడవాళ్ళ జీవితం ఎలా ఉంటుంది, వాళ్ళ విధానం ఏముంటుంది. నువ్వు అమ్మ అయ్యా పీ ఎత్తాను, ప్యాడ్ ఎత్తాను, లేకుంటే దాన్ని ఏమంటారు ఇది చేశాను, వాళ్ళ ఋతుస్రావం అప్పుడు ఇది చేశాను అని చెప్పేసి ఏదో సొల్లు చెప్తున్నావు. నువ్వు నిజంగా చెప్తున్నాను, అసలు కంప్లీట్ యూ హ్యావ్ నో క్లూ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దేర్ లైఫ్. నువ్వు చెప్పావు కదా, చిన్నప్పుడు నేను హాస్టల్లో పెరిగాను, అసలు మా తల్లిదండ్రులకి వాళ్ళకి అది లేదు ఇది లేదు అందుకని చెప్పేసి అలా ఉన్నాను ఇలా ఉన్నాను, అసలు సనాతన ధర్మం చిన్నప్పుడు అసలు ఎలా ఉండేది ఇలా ఉండేది, నేను క్రిస్టియానిటీ ఆ బ్యాక్గ్రౌండ్లో పెరిగాను, అసలు కంప్లీట్గా నాకు బ్రెయిన్ వాష్ చేశారు. నువ్వు మొత్తం చెప్పేదంతా ముందంతా సొల్లు చెప్పుకొని వచ్చి ఏదో ఒక సింపతి కార్డ్ ప్లే చేసి ఆల్ ఆఫ్ ఎ సడన్ నీకు ఏంటంటే ఒక జ్ఞాన బల్బు వెలిగినట్టు. ఇది మొన్నటిదాకా సనాతన హిందువుల యొక్క దాని ఏమంటారు, వాళ్ళ సబ్స్క్రిప్షన్ కోసం సంథింగ్ ఏదో మొత్తానికి వాళ్ళు గొప్ప అన్నావు, లేకుంటే ముస్లింలు నా సోదరులు అది అని చెప్పేసి వాళ్ళ కోసం మళ్ళీ అల్లాహ్ బోరే ఏదో మొత్తానికి మాట్లాడి సంథింగ్ ఒక మతలబు చేసేసి మళ్ళీ వాళ్ళు గొప్ప వీళ్ళు గొప్ప అని చెప్పేసి సంథింగ్ అంతా చేసావు. ఇప్పుడు మళ్ళీ ఎంత చివరికి వచ్చేసరికి వాళ్ళు అది చేశారు వీళ్ళు చేశారు, మళ్ళీ ఈ హిందువులేమో ఈ హిందూ మతంలోనే మొత్తం అంతా ట్రాష్ ఉందని చెప్పేసి క్రిస్టియన్లో అసలు కంప్లీట్గా ఇది అలో చేస్తారని చెప్పేసి నువ్వు చెప్తున్నావు. ఎక్కడైనా కానీ బ్రదరు, ఏ మతంలోనూ నువ్వు దాన్ని ఏమంటారు ఇప్పుకొని తిరిగని చెప్పేసి ఎవడో చెప్పలా. ఇట్ విల్ అట్రాక్ట్. ఇప్పుడు మగాడు ఇప్పుకి తిరిగినా కానీ అట్రాక్ట్ చేస్తారు. ఎవరిని చేస్తారు? ఉమెన్ చేస్తారు. అలాగని మగాళ్ళు ఉప్పుకి తిరుగుతున్నారు. నువ్వు చెప్తున్నట్టు ప్యాంట్ వేసుకొని కంప్లీట్గా కవర్ చేస్తే అది ఇప్పుకి తిరగడమా? కంప్లీట్గా షర్ట్ వేసుకొని తీస్తే అది ఇప్పుడు తిరగడం? ఇప్పుడు కొన్ని ప్రైవేట్ పార్ట్స్ ఉంటాయి ఒక్కొక్కరికి. మగవాడికి ప్రైవేట్ పార్ట్ అనేది ఏది పెట్టారు? ఒకటి పెట్టారు. ఇప్పుడు ఆడవాళ్ళకి ప్రైవేట్ పార్ట్స్ అంటే 2-3 పార్ట్స్ పెట్టారు. ఓకేనా? సో ఆ 2-3 పార్ట్స్ అయితే ఉన్నాయో వాళ్ళు ది కెనాట్ ఈవెన్ షో పబ్లిక్లో, వాళ్ళు చూపలేరు దాన్ని. ఇప్పుడు నువ్వు దాన్ని ఏమంటారు, నువ్వు నాకు చూపిండి అంటున్నావు. నువ్వు పెళ్లి కాలేదు కాబట్టి అందరి భార్యలని ఇప్పి చూపించమంటున్నావు. ఇప్పుడు ఒక పెళ్ళైన మగాడుగా ఎలా ఉండిద్ది? అరే వీడు అసలు ఏం మాట్లాడుతున్నాడు, వీడు నా భార్యది అసలు ఉన్న వాళ్ళందరి భార్యది ఇప్పి చూపించమంటున్నాడు. ఇప్పుడు మాట్లాడే పెద్ద ఆడంగులైనా కానీ ఎవరైనా కానీ మనుషులు వాళ్ళైనా కానీ వాళ్ళు ఇతరుల మగాళ్ళకి చిప్పి చూపించాలని కోరుకుంటారా? ఎవరు కోరుకోరు. వాళ్ళు ఎవరైనా కానీ, ఒక భారత స్త్రీ అనే కాదు, ఏ స్త్రీ కోరుకోదండి ఇతరులకి ఇప్పు చూపించాలి. లేకుంటే నువ్వు కోరుకున్నట్టుగా అబ్బాయి, నువ్వు కోరుకున్నట్టుగా అందరూ నీకు ఇప్పు చూపించాలంటే కుదరదు. నీకు పెళ్లి కాలేదు, పెటాకులు లేవు, పిల్లలు లేరు. కాబట్టి నువ్వు చెప్పింది జరగాలంటే ఇక్కడ కుదరదు. ఓకేనా? ఫస్ట్ థింగ్, నువ్వు పెళ్లి చేసుకో, పిల్లల్ని గను. అప్పుడు సాటి మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ వాళ్ళ బాధలు ఏందో నీకు అర్థం అవుతాయి. నీకు ఒక అర్థం కాకుండా లేకుండా వాళ్ళు ఏదో మాట్లాడరు. అసలు లైవ్లో ఆడవాళ్ళు వచ్చి ఏదో మాట్లాడుతుంటే నువ్వు అసలు లేస్తే రేపుల గురించి చేస్తావు. అసలు రేపులు అనే కాంటెక్స్ట్ ఎందుకు వచ్చింది? ఇప్పుడు రేపులు జరిగినప్పుడు అప్పుడు మాట్లాడు. నీ బలమైన వాయిస్ అప్పుడు రేట్ చేసి అరే ఇలా జరుగుతుంది తప్పు, దానికి మనం దీన్ని మరి చర్చించాలని అప్పుడు చెప్పు. ఇప్పుడు అసలు వచ్చిన కాంటెక్స్ట్ ఏంది? అరే ఈ విధంగా మనుషులు ఈ విధంగా ప్రేరేపణకి గురవుతున్నారు మీరు చేసిన వస్త్రధారణ వల్ల అని చెప్పేసి అది పాయింట్. నువ్వు దాని గురించి క్లుప్తంగా మాట్లాడాలి, కానీ దాన్ని వదిలేసి అసలు కంప్లీట్ సైడ్ టాపిక్ చేస్తున్నావు అన్నమాట. నువ్వు కరెక్ట్గా దాన్ని ఏమంటారు, సో కాల్డ్ మగాడు అని ట్యాగ్, నేను ఒక్క మగాడు అని ట్యాగ్ వేసుకుని తిరుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను అనమాట. నువ్వు పాయింట్గా స్ట్రైట్గా ఇప్పుడు ఏదైతే డిస్కషన్ జరుగుతుందో దాని గురించి మాట్లాడు. అదొక్కటి మానేసి రేపులు అని చెప్పేసి అసలు కంప్లీట్ అసలు కొలిజన్ టాపిక్, అసలు సంబంధం లేని టాపిక్ని ఒకటి తెచ్చేసి దీంట్లో దూర్చేసి నేను దానికి సపోర్ట్ చేస్తున్నాను, మీరందరూ నాకు వచ్చేది మద్దతు చేయండి అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ ఒక విక్టిమ్ కార్డ్ పే చేస్తున్నావు అన్నమాట. నాకు ఆడవాళ్ళందరూ సపోర్ట్ చేయండి. ఇప్పుడు దాకా నీకు మేబీ ఆడవాళ్ళు అంత ఎక్కువ సబ్స్క్రైబర్స్ లేరేమో, ఇప్పుడు సడన్గా మొన్నటిదాకా హిందువులు ముస్లిం అందరూ కావాలి, ఇప్పుడు మళ్ళీ కంప్లీట్గా నీకు ఆడవాళ్ళు సబ్స్క్రైబర్ ఆ బేస్ కావాలి. నీకు ఒక సబ్స్క్రిప్షన్ బేస్ టార్గెట్, లేకుంటే మొన్నటిదాకా రవి ట్రావెలర్ లేకుంటే సందీప్ బాయ్ వీళ్ళందరూ దొంగలు వీళ్ళందరూ దోచుకుంటున్నారు అని చెప్పేసి సంథింగ్ వాళ్ళ మీద పడి బతికేసావు. ఏది వాళ్ళు తప్పులు చేశారు, వాళ్ళు మోసాలు చేశారు, అది వాళ్ళ మనస్సాక్షికి వాళ్ళు ఎలా చేశారు, వాళ్ళ కర్మను వాళ్ళే పోతారు. ఎవరి కర్మనే వదిలిపెట్టదు. ఇప్పుడు నువ్వు కూడా నువ్వు లేపిన ఏదో పాయింట్ అయితే ఉందో అది కూడా నీ కర్మకి నిన్ను కూడా వదిలిపెట్టదు, ఎవరిని వదిలిపెట్టదు కర్మ. కాబట్టి నువ్వు ఏదో దాన్ని ఏమంటారు, నేను నా వాయిస్ని నేను బలంగా వినిపిస్తున్నాను అంటున్నావు కదా. సో ఇది మేము కూడా మా వాయిస్ని మేము బలంగా వినిపిస్తాం. ఓకేనా? సో
ఒక అసలు ఇతరుల పిల్లలు ఇతరుల పిల్లలు వాళ్ళందరి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బట్టలు వేసుకుని ఇప్పి తిరగండి అని చెప్పేసి చెప్తున్నా. అసలు కంప్లీట్లీ రాంగ్ స్టేట్మెంట్. నువ్వు ఏది మాట్లాడినా కానీ ఒకసారి ఆలోచించుకొని ఒకసారి పద్ధతిగా మాట్లాడడం అంటే బూతులు మాట్లాడడం కాదు. ఓకేనా? నేను చదివేవు నాంబిషానా. ఇప్పుడు నీ డిగ్రీ ఏంది? నీ డిగ్రీ కన్నా ఎక్కువ చదువుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. ఓకేనా? 10వ సంవత్సరం చదివిన వాళ్ళకి డిగ్రీ లేదంటావు, లేకుంటే ఇంకో సంవత్సరం చదివిన డిగ్రీ లేదంటావు. ఇప్పుడు మాతో మాట్లాడు. ఇప్పుడు లాయిస్లో ఇప్పుడు కాల్లో మాట్లాడు. నువ్వు నేను ఆడవాళ్ళతో మాట్లాడతాను, మగవాళ్ళతో మాట్లాడనంటే ఇప్పుడు అంటే ఇప్పుడు ఇంకొకటితో నువ్వు కరెక్ట్గా నీకు తరితూగునండి నువ్వు మాట్లాడి నువ్వు గెలవలేవనా? అంటే నువ్వే మాట్లాడతావు అనమాట. ఆ కాల్లో కూడా ఇతరులు ఒకవేళ వాళ్ళ ఒపీనియన్ చెప్తున్నా కానీ వాళ్ళ వాయిస్ ఒపీనియన్ నువ్వు తీసుకోవు. నువ్వే ఏదో దాన్ని ఏమంటారు మసిపూసి మారేడికే చేస్తున్నావు దాన్ని. ఆ రేపులు గీపులు వాళ్ళు ఏం మాట్లాడిన రేపులు గీపులు తెస్తున్నావు నువ్వు. అసలు కంప్లీట్గా టాపిక్ డీవియేషన్. ఇప్పుడు నీ దగ్గర మాట్లాడేదానికి కంటెంట్ లేనప్పుడు ఇతరులను పాయింట్అవుట్ చేసేది వాడిది ఈడిది అని చెప్పేసి కంప్లీట్గా డిస్రెస్పెక్ట్ఫుల్. ఇతరులని కంప్లీట్. ఇప్పుడు మొన్నటిదాకా ఏమో కాళ్ళు రాక్సేవాడు వాడు వేరే దేశం నుంచి వచ్చాడు, మన దేశాన్ని తప్పుగా చూపిస్తున్నాను. నువ్వు చేసింది ఏంది? మన దేశాన్ని తప్పుగా చూపించడం కదా నువ్వు చేసేది. కంప్లీట్గా పరాయి దేశాల ముందు, వేరే దేశాల ముందు కంప్లీట్గా మన దేశంలో 95% చెత్తగాళ్లే ఉన్నారు, ట్రాష్ ఉన్నారు. నీ సబ్స్క్రైబర్స్ అందరూ ట్రాష్ అంటున్నావు నువ్వు. ఓకేనా? అంటే 95% నీ సబ్స్క్రైబర్స్ నువ్వు ట్రాష్ అని చెప్పేసి నీ ఇందాక వీడియోలో చెప్పావు, నువ్వు లైవ్లో చెప్పావు. నాకు అంతా చూసిన తర్వాత అసలు నువ్వు చెప్పేది కంప్లీట్గా ట్రాష్, ఇల్లాజికల్. ఇప్పుడు ఇప్పుడు ప్రపంచంలో అందరూ ఉంటారు. దాంట్లో తెలివైన విత్తనం ఉండిద్ది, తెలివి తక్కువ విత్తనం ఉండిద్ది. అందరితో కలిసి బతకడమే జీవితం. అర్థమైందా? నీవు ఒక్కడే బతకాలి, లేకుంటే నేను ఇలా ఉన్నాను కాబట్టి నేనే తోపు, మిగిలిన వాళ్ళందరూ అసలు నన్ను ఎవరు ఆపలేరు, నేను దమ్ముంటే ఆపు. ఇది సొల్లు మాటలు మాట్లాడద్దు. ఓకేనా? నువ్వు ఒక్కడవే కాదు, జనాలు చాలామంది ఉన్నారు. ప్రపంచంలో బలహీనుడు బతకాలి, బలవంతుడు బతకాలి. బలవంతుడు బలహీనుడికి సహాయపడుతూ వాళ్ళని ముందుకు తీసుకుపోతూ బతకాలి. అంతేగాని వాళ్ళందరినీ తొక్కుకుపోవడం, ఈ భావజాలం ఏదైతే ఉందో దాన్నే మనం అణిచివేయాలి. ఇప్పుడు నువ్వు మాట్లాడేది అయితే ఉందో నేను బలహీనులకి నేను వెంటుంటాను అని చెప్పేసి ఇది చెప్తున్నావు కదా, అది కంప్లీట్గా ఐడియాలజీ నీ రాంగ్. అసలు బలహీన నువ్వు వెంట లేవు. నువ్వు ఎందుకంటే నీ వాదాన్ని నువ్వు వినిపిద్దాం అనుకుంటున్నావు, అంతేగాని ఇతరుల వాదాన్ని వినడానికి నువ్వు రెడీగా లేవు ఎవరిది. ఓకేనా? సో కాబట్టి పెళ్లి చేసుకో. ఫస్ట్ పెళ్లి చేసుకొని ఆ తర్వాత ఏ మాటలు మాట్లాడు. నేను మా భార్యని ఇప్పి చూపిస్తాను ఈ కాదు. ఎవరికి ఇప్పుడు ఈ ప్రజెంట్ ఉన్న ఈ సో కాల్డ్ ఫెమినిజం చూపించి బయటకు వచ్చి మాట్లాడే వాళ్ళందరూ వచ్చి విప్పి చూపిస్తున్నారా? ఎవరు చూపించలేగా. వాళ్ళ మూవీస్ కానీ వాటిలో వాళ్ళు ఏం చేసుకుంటారు అనేది కంప్లీట్గా వాళ్ళ మనస్సాక్షికి వదిలేయాలి. అంతేగాని దాని గురించి ఒక 4 మాటలు ఏదైతే మాట్లాడారో దాంట్లో 2 ఆబ్జెక్టిఫైయింగ్గా, ఉమెన్ ఆబ్జెక్టిఫైయింగ్గా మాట్లాడారు కాబట్టి ఆయన సారీ చెప్పారు, అయిపోయింది. అది దాన్ని నువ్వు తొవ్వి దాన్ని రేపుల దగ్గర తీసుకుపోతున్నావు. అసలు కంప్లీట్గా అసలు నాన్ సెన్సికల్ కదా. అసలు మ్యాటర్ సంబంధం లేకుండా డీవియేట్ చేసేసి వీళ్ళందరూ రేపులు చేస్తారు అని చెప్పేసి ఒక జడ్జిమెంట్ పాస్ చేస్తున్నావు. వీళ్ళందరూ ఇలా మాట్లాడే వాళ్ళందరూ రేపులు చేస్తారని చెప్పేసి. ఇది ఇంకా దాన్ని ఏమంటారు, ఇంకా మహిళలు కూడా కొంతమంది వచ్చి దీనికి సపోర్ట్ చేయడం అనేది కంప్లీట్గా, ఎందుకంటే ఆయన విప్పి చూపించమంటున్నాడు అందరిది. దాన్ని వచ్చి మీరు అందరూ సపోర్ట్ చేయడం అనేది ఇంకా కంప్లీట్. ఇప్పుడు ఎవరు అన్ని చోట్ల శారీ కట్టుకొని తిరగమని చెప్పి వాళ్ళు ఏమైనా స్టేట్మెంట్లు ఇచ్చారా? వీళ్ళందరూ శారీలు కట్టుకొని తిరగమంటున్నారని చెప్పేసి నువ్వు వచ్చి మాట్లాడుతున్నావు, నువ్వు వచ్చి ఆపాదిస్తున్నావు వీళ్ళందరికీ. ఎవరు అందరి చోట్ల అందరినీ శారీలు కట్టుకొని తిరగమని చెప్తా. వాళ్ళకి ఇష్టమైన చాయిస్లే వాళ్ళు చేసుకోమని జరుగుతుంది చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే పయ్యేద కనిపించే విధంగా, అందరినీ ప్రేరేపించే విధంగా ప్రైవేట్ పార్ట్స్ని చూపించి, లేకుంటే స్కిన్ టైట్ వేసి, అంతెందుకు ఇక్కడున్న ప్రెసిడెంట్ తాతే, అమెరికాలో ప్రెసిడెంట్ తాతే కంప్లీట్గా స్కిన్ టైట్ జీన్స్ని అబ్బాయిలకి బ్యాన్ చేసాడు. అది ఓన్లీ అమ్మాయిలు మాత్రం వేసుకోవాలి, అబ్బాయిలు వేసుకుంటే గేల్ అని చెప్పి చెప్తున్నాడు. ఎందుకంటే అసలు అది కంప్లీట్గా అసలు అది జెండర్కి అది మామూలుగా దాని ఒకటి క్రిస్టియానిటీకి ఆపోజిట్ సంథింగ్ ఏదో మొత్తానికి కొంచెం. అంతేకాకుండా ఇక్కడ కోర్ట్స్లో కూడా ఇప్పుడు కోర్ట్స్కి ఒక డెకోరం ఉంటుంది, డ్రెస్ డెకోరం. ఇప్పుడు నువ్వు ఒక దగ్గరకు వచ్చినప్పుడు ఒక రకంగా బిహేవ్ చేయాలి. ఇట్స్ లైక్ నేను కోర్టుకి నా ఇష్టం వచ్చినట్టు వేసపోతానని చెప్పేసి కొంతమంది వచ్చారు. కోర్టులోకి వస్తే నువ్వు కోర్టు వీడియో చూడు అమెరికాలో, నీకు అర్థమైద్ది. వీళ్ళు ఇక్కడ పబ్లిక్లీ యాక్సెప్ట్ అంటున్నావు కదా, నువ్వు కోర్టు వీడియో చూడు. నువ్వు అలా డ్రెస్లు ఎందుకు వేసుకొచ్చావు అని చెప్పేసి పబ్లిక్గా కోర్టు నువ్వు డ్రెస్ సరిగ్గా వేసుకొచ్చినప్పుడే మళ్ళీ నీకు నెక్స్ట్ సెషన్ కోర్టు అని చెప్పేసి వాళ్ళ మొహం మీద ఒక జడ్జిమెంట్ పాస్ చేస్తున్నాడు జడ్జి. సో బేసిక్ ఏంటంటే నువ్వు వేసే అపియరెన్స్ ఏదైతే ఉందో, నీ బట్టలు, నీ యొక్క అపియరెన్స్ ఏదైతే ఉందో అది నిన్ను ప్రభావితం చేస్తాయి. సో నువ్వు హుందాగా నడుచుకుంటావా, లేకుంటే దాన్ని ఏమంటారు
నిన్ను ఆబ్జెక్టిఫై చేసే విధంగా ఇంకొకరికి తావిస్తావు అన్నది అది నీకే చాయిస్ అనమాట. అది ఎవరికైనా కానీ, అమ్మాయికైనా కానీ అబ్బాయికైనా కానీ. అబ్బాయి అయినా కానీ ఇప్పుడు అండర్వేర్ వేసుకొని బీచ్లో తిరుగుతాడు, ఎవడు పట్టించుకోడు. అదే అండర్వేర్ వేసుకొని ఊళ్ళో తిరగమను ఆబ్వియస్గా పట్టించుకుంటారు. అదే అండర్వేర్ వేసుకొని మామూలుగా మట్టి పని చేయమను, లేకుంటే డ్రైనేజీలో పని చేయమను, ఎవడు పట్టించుకోడు. ఎందుకంటే పనిచేసే ప్రదేశాన్ని బట్టి అది మారిద్ది అనమాట. అదే అమ్మాయి అథ్లెటిక్గా ఇప్పుడు పరిగెడుతుంది, ఎవరు ఆ అమ్మాయిని ఇప్పుడు అమ్మాయి ఈ విధంగా పుట్టిపట్లు వేసుకుని ఎవడో మాట్లాడ్డావు, నువ్వు ఇప్పుడు దాన్ని ఆపాదిస్తున్నావు అనమాట. వాళ్ళు కూడా వేసుకోవాలని చెప్పేసి నువ్వు ఆపాదిస్తున్నావు. ఎవడో కొంతమంది ఆ విధంగా మాట్లాడచ్చు, ఏది దానికి అందరినీ ఆ 95% ట్రాష్ అని చెప్పేసి తీయేస్తున్నావు చూడు, అది కంప్లీట్లీ రాంగ్. నువ్వేదో వీళ్ళందరికీ దాన్ని ఏమంటారు, వీళ్ళందరూ రాంగు, నువ్వు ఒక్కడే తోపు అని చెప్పేసి ఏదో చూపించుకోకు, ఓకేనా? నీకంత సీన్ లేదు. నువ్వు నా దృష్టిలో నువ్వే నాంబిషనా తుడాషన గడివి, నీకేమీ రాదు. ఎందుకంటే ఇతరులని తప్పుగా మాట్లాడడం, అమర్యాదపూర్వకంగా మాట్లాడడం, నీకు అసలు నీకు నిజంగా సరిగ్గా నీ పెంపకం సరిగ్గా ఉండుంటే నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడవు, ఇతరులని దుర్భాషలాడవు. ఈ విధంగా ఇతరులని అంత ఆబ్జెక్టిఫై చేసి వాళ్ళని అంగాంగ వివరణ నువ్వు చెప్తా. ఇప్పుడు అంగాంగాన్ని వివరించడం ఏదైతే ఉందో దాన్నే ఆబ్జెక్టిఫై చేయడం అంటారు. ఇతరుల అంగాలను నువ్వు బహిర్గతంగా ఇలా మాట్లాడడం అది కంప్లీట్గా రాంగ్, ఓకేనా? నువ్వు తప్పు చేసినప్పుడు తప్పు చేశాను అని చెప్పేసి నువ్వు పబ్లిక్గా అపాలజీ చేయాలి అందరికీ. అరే నేను తప్పు మాట్లాడానని చెప్పేసి, ఓకేనా? వాళ్ళు అపాలజీ చేయాలి, వీళ్ళు అపాలజీ చేయాలి. అసలు వాళ్ళు ఎందుకు అపాలజీ చేయాలి? నువ్వు వచ్చి వాళ్ళందరికీ రేపులు చేస్తారు, ఇది చేస్తారని చెప్పేసి నువ్వు జడ్జిమెంట్ పాస్ చేసినందుకు వాళ్ళందరూ అపాలజీ చేయాలి. వాళ్ళు ఆ మాటలు మాట్లాడాల, నువ్వు ఆపాదిస్తున్నావు ఇలా చేస్తారు వాళ్ళు అని చెప్పేసి. ఇది ఇంకా ఆర్జీవీ కానీ వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో పెద్ద పెద్ద మాటలు మాట్లాడే వాళ్ళు, ఈ కంప్లీట్గా సోకాల్డ్ నేను వాళ్ళు విప్పి తిరగడానికి నేను దాన్ని ఏమంటారు, నా వాయిస్ అవుట్ చేస్తానని చెప్పేసి నేను చూస్తాను. మీరు వాళ్ళకి విలువ ఇవ్వకపోవచ్చు, వాళ్ళని ఆబ్జెక్టిఫై చేసి మీరు చూడొచ్చు, ఆ అంగం బాగుంది ఈ అంగం బాగుంది అని చెప్పేసి. అందులో అందరూ ఉండరు, ఓకేనా? ఎందుకంటే ఒక సాటి మగాడు తన భార్యలు గౌరవింపబడాలని కోరుకుంటాడు, అలాగే ఇతరుల భార్యలను కూడా అలా ఆబ్జెక్టిఫై చేసి చూడకూడదని కోరుకుంటాడు. అలా ఆబ్జెక్టిఫై చేసి చూస్తే తన భార్యలను కూడా ఇంకొకటి చూస్తాడని చెప్పేసి ఒక భయం ఉంటుందన్నమాట. ఇది ఏంటంటే ఇట్ ఈస్ మన హిందూ ధర్మం అని కాదు, సనాతన ధర్మంలో ఉన్న గొప్పదనం అదే అనమాట. ఇతరులు ఇప్పుడు నువ్వు ఏది చేస్తే అదే నీకు తగులుద్ది అని చెప్పేసి, కర్మ ఎవరిని వదిలిపెట్టదు, అది సనాతన ధర్మం, ఓకేనా? నువ్వు చేసిందే నీకు తిరిగి వచ్చిద్ది, ఓకేనా? అందుకనే అన్వేష్ నేను చెప్తున్నాను, పెళ్లి చేసుకొని పిల్లలను గాను నీకు మనస్ఫూర్తిగా నేను శుభ్రంగా ఒక 20 మంది 30 మంది ఆడపిల్లలు అంతా మంచి సంతాన సాఫల్యం అంతా బాగుండాలి, అందరితో నువ్వు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను, ఓకేనా? పెళ్లి చేసుకో, నీకు మంచిగా బాగా పెళ్లి చేసుకొని బాగా అందరూ ఎక్కువ మంది ఆడపిల్లలు కలిగి అప్పుడు నాకు ఇగో ఈ లెక్చర్స్ అన్నీ అప్పుడు చెప్పు నాకు. ఈ మామూలుగా నువ్వు ఈ సోకాళ్ళు మాట్లాడి దాన్ని ఏమంటారు, ఇలా చేయండి అలా చేయండి చెప్పేసి నువ్వు వాళ్ళకి ఇప్పుడు ఎవరికి వాళ్ళకి డిగ్నిటీ ఉంటుందండి. ఇప్పుడు షేమ్లెస్గా అంటే సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా బయటకు వచ్చి తిరిగి చూపించాలని చెప్పేసి ఎవరికి ఉండదు. నువ్వు చెప్తున్నావు నువ్వు చూపించండి అని చెప్పేసి, అది నువ్వు తప్పు మాట్లాడుతున్నావు అక్కడ. ఇతరులను చూపించమని చెప్పడానికి నువ్వెవరబ్బా? వాళ్ళని చూపించద్దు అన్నాని వారు అన్నారు, నువ్వేమో చూపించమంటున్నావు. ఇతరులని పబ్లిక్గా వచ్చి చూపించమని చెప్పడానికి నీకెవరు ఇచ్చారు అధికారం? నువ్వెవడవి అని చెప్పేసి ఇంకొకరి భావజాలం కూడా ఉంటుంది, అది కూడా నువ్వు తీసుకోవాలి. ఇప్పుడు నువ్వు ఒక్కడవే మనిషివి, నీదే భావజాలం అంటే కుదరదు. ఇద్దరూ బతుకుతున్నారు సమాజంలో, కాబట్టి ఇతరుల వాదాలను కూడా విను, అప్పుడు నీకు అర్థమైద్ది. అది ప్రజెంట్ ఇంతవరకు. ఇప్పుడు ఇదైతే మాత్రం కంప్లీట్గా నీకోసమే నేను ఫస్ట్ టైము ఆన్ ద కెమెరా వచ్చి వీడియో నీకోసమే ప్రత్యేకించి చేశాను. సో ఇప్పుడు దాకా అదే నువ్వు ఎంతోమందిని ఆబ్జెక్టిఫై చేసి మాట్లాడావు, వాళ్ళు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు కాబట్టి వాళ్ళని లైకింగ్ చేసి బెట్టింగ్లో వాళ్ళు పెట్టించగలిగారు, ఇలా శ్రీ హనుమంతు అని చెప్పేసి వీళ్ళని ఆబ్జెక్టిఫై చేసి మాట్లాడావు. అక్కడ కూడా నువ్వు వీడియోలు నీవు రిఫర్ చేసుకో, ప్రీవియస్గా ఏం మాట్లాడావో అందరినీ ఆబ్జెక్టిఫై చేసావు. వాళ్ళు ఆ విధంగా చేశారు కాబట్టి వచ్చారంటున్నావు, వాళ్ళందరూ సంకనాకిపోతున్నారు వాళ్ళ వీడియోలు చూసి అంటున్నావు. మరి ఆ విధంగా ప్రేరేపించబడుతున్నారు, అదే నువ్వు చెప్తున్నావు కదా, ఇప్పుడు వాళ్ళు ప్రేరేపించబడుతున్నారు, ఆ విధంగా చూడడం మానేయాలి అంటున్నావు కదా. ఇప్పుడు నువ్వు బయటకు పోయి ఇది మొత్తం చేయగలిగే యాక్సెస్ నీకు ఎలా వచ్చింది? నేను చదువుకున్నాను అంటున్నావు, చదువుకోవడం ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ నీలాగా హోటల్ మేనేజ్మెంట్ అందరికీ చేయగలరప్ప, నువ్వు ఒక్కడే కాదు, అందరూ చేయగలరు, అందరూ చేసుకోగలరు. కానీ వాళ్ళు ఏదో వాళ్ళకి తోచింది వాళ్ళు చేయాలనుకుంటున్నారు.
నువ్వు చేసిందే కరెక్ట్, నువ్వు చేసిన విధానంలోనే అందరూ పోవాలంటే ఎవ్వరికి వల్ల కాదు. ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తాడు. ఓకేనా? సో నువ్వు బతికింది బతుకు అనుకుంటే అంతకన్నా అవివేకం, అంతకన్నా దాన్ని ఏమంటారు, నీచ స్థాయిలో ఆలోచించడం, అంతకన్నా దౌర్భాగ్యం లేదబ్బా. అది అంతకన్నా నేను చెప్పదేనికి ఏం లేదు. నువ్వు కొన్ని విషయాల్లో ఏది గ్యాంబ్లింగు అది అని చెప్పేసి వాటి గురించి చేసావు, దాని వరకు ఓకే. కానీ ఇలాంటి వాటిల్లో సెన్సిటివ్ టాపిక్స్ యు ఆర్ ఇన్ అ రాంగ్ సైడ్. నేను కంప్లీట్గా నిన్ను ఏకీభవించట్లేదు. ఎందుకంటే ఒక బిడ్డల తండ్రిగా, అంతేకాకుండా నేను ఒక పెళ్లి చేసుకున్న వ్యక్తిగా నేను దీన్ని కంప్లీట్గా, నువ్వు పెళ్లి చేసుకుంటే నీకు అర్థమైంది కంప్లీట్గా ఈ పిక్చర్ ఏందో మొత్తం కంప్లీట్గా. నువ్వు పెళ్లి చేసుకోకుండా మాట్లాడితే నీకు పెళ్లి చేసుకుని మాట్లాడు, ఓకేనా? అదే నా స్టేట్మెంట్. పెళ్లి చేసుకునే మాట్లాడు, పెళ్లి చేసుకోకుండా మాట్లాడవు. తల్లుల బాధలు నీకేం తెలుసబ్బా? నువ్వు ఇంట్లో పెరిగావా? ఏదో నాకు తల్లి బాధ చేసి కాబట్టి నాకు తెలుసు కాబట్టి ఇందాక లైవ్లో చెప్తే నాకు కామెడీ అనిపించింది అనమాట. వాళ్ళ ఋతుస్రావం ఇదంతా కంప్లీట్గా నువ్వు ఎలా చెప్పగలవు? వాళ్ళు ఎంత పెయిన్ పడుతున్నారో నువ్వు పెళ్లి చేసుకుని వాళ్ళ పక్కన ఉంటే కానీ తెలిసేది. నీకు అక్క చెల్లెలు లేరు కదా, నీకు ఎలా తెలుస్తుంది? నువ్వు తెలుసు అని చెప్తున్నావు, అసలు కంప్లీట్లీ రాంగ్ స్టేట్మెంట్. నువ్వు ఇతరులని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేద్దామని చెప్పేసి నేను చెప్తున్నా చూడు, అది కంప్లీట్లీగా రాంగ్. ఓకేనా? నువ్వు పెళ్లి చేసుకుంటే అప్పుడు నీకు అర్థమైంది వాళ్ళు ఏం చేస్తున్నారు, అసలు వాళ్ళ లోపల ఏం రన్ అవుతుంది, అసలు ఏ విధంగా బాధపడుతున్నారు, వాళ్ళ ఎమోషనల్ స్టేటస్ ఏంది, కంప్లీట్గా నీకు అర్థమైంది. అంతేకాకుండా అలా కాకుండా నువ్వు తల్లి ఎవరికి కొడుకుతో ఎవరు షేర్ చేసుకుంటారంటే వాళ్ళ ఋతుస్రావం ఎలా జరుగుతుంది అలా జరుగుతుందని చెప్పేసి వాళ్ళ లైఫ్ సైకిల్ మెన్స్ట్రువల్ సైకిల్స్ని ఎవరు షేర్ చేసుకుంటారు? నా తల్లి షేర్ చేసుకుని అలా కబుర్లు చెప్పొద్దు, ఎవరు చేసుకోరు. ఓకేనా? నువ్వు అది చేశాను అసలు కంప్లీట్గా ఇల్లాజికల్ స్టేట్మెంట్స్ అయితే ఉన్నాయో కంప్లీట్గా సంబంధం లేనివి ఏవి మాట్లాడద్దు. ఓకేనా? నేను అక్కడ పెరిగాను, లేకుంటే నేను తిండి లేక ఇది చేశాను అది చేశాను, అందువల్ల నేను హాస్టల్లో పడేశారు, నేను ఇంట్లోనే లేను అని చెప్పేసి ఏదో చెప్పావు కదా, సోళ్ళంతా చెప్పావు. మళ్ళీ ఏదైనా ఇదంతా చెప్తాను, అసలు ఇదంతా ఎప్పుడు జరిగింది, అది ఎప్పుడు జరిగింది, కంప్లీట్గా ఒక దాని ఎవరో లాజిక్ ఉండాలి కదా, ఇట్ షుడ్ బి మేకింగ్ సెన్స్ కదా. ఎప్పుడు జరిగిందో? నేను అసలు తల్లిదండ్రులకు దూరంగా పెరిగాను, అసలు నన్ను సరిగ్గా పెంచలేదు, వాళ్ళంతా డబ్బులు లేవు అని చెప్పేసి అదంతా చెప్పావు, మళ్ళీ ఇదంతా చెప్తున్నావు. అసలు దీనికి సంబంధం లేదు బ్రదర్. ఇప్పుడు ఏంటంటే ఒక ఎమోషనల్ రీచ్ని, లేకుంటే ఒక దాన్ని తిమ్మిని బొమ్మ చేయడానికి చెప్తున్నావు అని చెప్పేసి ఒక క్లియర్ కట్గా ఒక ఎజెండా ఉంది తప్ప అక్కడ కంప్లీట్గా నువ్వు కంప్లీట్గా దాని మీద ఒక పాయింట్ మీద మాట్లాడుతున్నావు అని చెప్పేసి ఏది క్లియర్గా నాకు అసలు అర్థం కాలేదన్నమాట నువ్వు చెప్పేది. సో కాబట్టి ఈసారి క్లియర్గా మాట్లాడు. అంతేకాకుండా ఉమెన్ని ఆబ్జెక్టిఫై చేయవాకు. ఓకేనా? వాళ్ళు చేసింది ఆబ్జెక్టిఫై చేశారు కాబట్టి అతను క్షమాపణ చెప్పి నేను అలా ఆబ్జెక్టిఫై చేసి అలా మాట్లాడకూడదని చెప్పేసి. కాకపోతే తను చెప్పిన ఒక పాయింట్ ఏంటంటే నువ్వు వేసుకునే బట్టలు ఏదైతే ఉందో దానివల్ల నీ గౌరవం వచ్చింది, అది మాత్రం 100% వాస్తవం. అది అందరూ ఏకీపించవలసిన అవసరం. కాకపోతే వాడిన పదాలు ఏదైతే ఉందో అది ఆబ్జెక్టిఫై చేసే ఉంది కాబట్టి దాన్ని తప్పు పట్టాలి కాబట్టి ఆయన క్షమాపణ చెప్పారు, అయిపోయింది. కానీ నువ్వు చేసేది మాత్రం కంప్లీట్గా ఆబ్జెక్టిఫై చేసి అందరు చూపిమంటున్నావు, అది కంప్లీట్గా రాంగ్. అది నువ్వు తెలుసుకో, రాంగ్.